బంధం మరింత బలపడబోతోందా? ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతానికి కమలనాథులు పవర్ స్టార్ని అస్త్రంగా వాడుకోబోతున్నారా? తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఏం జరగబోతోంది? బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో బలపడాలి. ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలి. దేశమంతా నమో మంత్రం ప్రతిధ్వనించాలనుకుంటున్న బీజేపీ లక్ష్యం ఇదే. మోడీ జపం ఒక్కటే సరిపోదు, నమో మంత్రానికి అదనపు చరిష్మా తోడవాలి. దీనికోసమే తెర వెనక చక్రం తిప్పుతున్నారు కమలనాథులు. తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న పవర్ స్టార్ కాషాయ దళానికి తురుపు ముక్కలా కనిపిస్తున్నాడు. పబ్లిక్ లో మంచి ఇమేజ్ ఉన్న లీడర్ ని ముందు పెట్టి తెర వెనుక సినిమా నడిపించాలనుకుంటోంది బీజేపీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏపీలో బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ గా మార్చే ప్రయత్నం మొదలైంది. ఆ దిశగా ఇప్పటి నుంచే బీజేపీ అడుగులేస్తోంది. ఏపీకి కేంద్ర సాయం అంశంతో బీజేపీ హైకమాండ్ తన కార్యాచరణ దిశగా తొలి అడుగు వేయబోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సాయం అంశం కొన్నాళ్లుగా రగులుతోంది. రాజధానిని కోల్పోయి లోటు బడ్జెట్తో సతమతమవుతున్న ఏపీకి ఆశించిన స్థాయిలో కేంద్ర సర్కార్ నిధులు ఇవ్వటం లేదని ఇప్పటికే టీడీపీ నేతలు చిర్రుబుర్రులాడుతున్నారు. ప్రభుత్వాధినేత సహా ముఖ్య నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. బడ్జెట్లో కేటాయింపులపై ఏపీ పెదవి విరుపుల తర్వాత కేంద్రం పెద్దలు కూడా రాష్ట్రానికి సాయంపై కొన్ని సంకేతాలిచ్చారు. ఏపీకి సాయం చేసే విషయంలో బీజేపీకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ బీజేపీ పెద్దలు రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారని సమాచారం. ఇచ్చే వేల కోట్ల సాయం క్రెడిట్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వెళ్లిపోతుందనే కేంద్ర పెద్దలు తటపటాయిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీకి ఉదారంగా సాయం చేయాలనుకున్నా అది బీజేపీకి మేలు చేసేలా, కేంద్రానికి పేరు తెచ్చిపెట్టేలా ఉండాలన్నదే కమలనాథుల ఆలోచనట. ఏపీకి సాయం విషయంలో వచ్చే మైలేజ్ ను తన ఖాతాలో పడేలా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోందని సమాచారం. ఇందుకోసం సూపర్ స్కెచ్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సాయాన్ని ప్రకటించనుంది. కేంద్ర పెద్దలతో సమాలోచనలు జరిపిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇప్పటికే దీనిపై ప్రకటన కూడా చేశారు. కేంద్రం సాయానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే ఆ క్రెడిట్ ను తెలుగుదేశానికి అప్పనంగా ఇచ్చేందుకు బీజేపీకి మనసొప్పటం లేదని సమాచారం. ఎన్నికల సమయంలో క్లాస్ 2 మాస్ అందర్నీ ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ ను బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలనే ఆలోచనతో ఉందట బీజేపీ నాయకత్వం. ఏపీ కొత్త రాజధానికి భూసేకరణ జరుగుతున్న ప్రాంతంలో రైతులకు సంఘీభావం ప్రకటించిన పవర్ స్టార్ ని ఏపీకి సాయం విషయంలోనూ ముందు పెట్టాలనుకుంటోందట మోడీ సర్కార్. త్వరలో పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యేలా కార్యక్రమం సిద్ధమవుతోందట. ఏపీకి సాయం విషయంలో కేంద్రంతో దౌత్యం నేర్పేందుకు పవన్ కళ్యాణ్ చొరవ చూపుతున్నట్లు ప్రచారం ఎలాగూ జరుగుతోంది. కేంద్రాన్ని పవన్ మెప్పించి ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ సాయం ప్రకటించడంలో పవన్ ముందుంటారన్నమాట. మోడీతో పవన్ భేటీ తర్వాత కేంద్రం 20,000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర సాయం ప్రకటనను స్వయంగా పవన్ కళ్యాణ్ చేసే అవకాశం ఉందంటున్నారు. పవన్ చొరవ, కేంద్రం స్పందన కోణంలో ఇదంతా జరిగేలా చూసుకుంటే క్రెడిట్ టీడీపీకి దక్కదనేది మోడీ అండ్ కో మాస్టర్ ప్లాన్ గా చెబుతున్నారు. అంతేకాదు, ఇప్పటికే బీజేపీ విషయంలో సానుకూలంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బుట్టలో వేసుకునేందుకు బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో బలపడాలనుకుంటున్న బీజేపీ పవన్ ను ముందుంచి తెర వెనుక రాజకీయాలు నడపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఏపీలో పవర్ స్టార్ ను బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ గా మార్చుకోబోతోంది. పవన్ పై మోడీ పొగడ్తలు, మోడీకి పవన్ ప్రశంసలతో ఎన్నికల వేదికలపైనే వారిద్దరి అనుబంధం అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికీ మోడీ, పవన్ కళ్యాణ్ల మధ్య మంచి సంబంధాలున్నాయి. జనంలో పవన్ కున్న ఇమేజ్ చూసి ఫిదా అయిన మోడీ ఆ క్రేజ్ ను కమల వికాసానికి వాడుకోవాలని డిసైడ్ అయినట్లే కనిపిస్తోంది. పార్టీ లోపల బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం త్వరలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఉండొచ్చని, ఆ తర్వాత బీజేపీ జనసేన కాంబినేషన్ సరికొత్త అడుగులు వేయడం ఖాయమంటున్నారు.